మీరు ఎప్పుడైనా కలిసారా చిరంజీవి? లేదు, నేను ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. సో అంటే మామూలుగా ఆయన ఆన్ స్క్రీన్ చూస్తుంటాం, ఆఫ్ స్క్రీన్ అంటే చాలా సేవా కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, మన ఐ బ్యాంక్, బెడ్ బ్యాంక్ ఇలా. సో ఆయనలో నచ్చే అంశం ఏదైనా ఉంది అంటే మీరేం చెప్తారు? ఎవరికైనా ఒకటే నచ్చుతుంది, ఎందుకంటే చాలా కష్టపడి ఇండిపెండెంట్గా పైకి వచ్చి మెగాస్టార్ ఎదిగారంటే ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగాలి అతన్ని చూసి. అతనైతే చాలా మందికి ఇన్స్పిరేషన్, నాకు కూడా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ నుంచి ఇప్పుడు మెగాస్టార్ అయ్యి ఒక రియల్ స్టార్లా ఉన్నారంటే అతను ఎవరికైనా ఇన్స్పిరేషన్. సో ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉండింది? పాలిటిక్స్ వచ్చి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చిరంజీవి గారు సీఎం అయితే బాగుంటుంది, ఎందుకంటే తను మంచి మనసు కాబట్టి. రాజకీయాలు కూడా అలాగే చేస్తారు, పీపుల్ చాలా బాగుపడతారు ప్రజలు అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. ఆయన్ని స్క్రీన్లో చూసినప్పుడు అంటే మ్యాక్స్ వాళ్ళంటే అసలు సార్ ఆ డాన్స్కి ఆ స్టైల్కి ఫిదా అంటున్నారు. మీరు ఆయన స్క్రీన్లో చూసినప్పుడు ఏది బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? చిరంజీవి గారు చాలా సరదాగా కామెడీని చాలా సింపుల్ చేస్తారు, నాకైతే చాలా ఇష్టం. అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఏ హీరో కూడా మనం ఎవరిది ఉంచుకొని ఎవరిదడికి ఇచ్చేస్తాం సింపుల్ గా చాలా, అంటే ఆ కామెడీని ఎంత చక్కగా పండిస్తారంటే అద్భుతంగా. కామెడీ సెన్స్ బాగా చాలా. ఈ హీరోలు ఆయనలా కామెడీ ఎవరు చేయలేరు. అది ఆ సినిమాలో ఎంత పెద్ద కమెడియన్ ఉండనివ్వండి, ఆయన డామినేట్ చేసేస్తారు. జై చిరంజీవి ఫుల్ లెంగ్త్ కామెడీ కదా, ఎంత బాగుంటుంది. అవును. హీరోయిన్ పక్కన ఉంటుంది అనేటప్పుడు జీవన్ టోన్ తాక్ ముందు తను ఎలా ఉంటుందో, జీవన్ టోన్ తాగిన తర్వాత ఎలా ఉంటుందో తను అలా ఉంటుంది, జీవన్ టోన్ తాక్ ముందు ఎలా ఉంటుంది నువ్వు అలా ఉంటుంది డైలాగ్ చెప్తాడు. అప్పుడే హీరోయిన్ ఎంట్రన్స్ చాలా రాజు వివత్సని కామెడీ అండి. కామెడీ యాంగిల్ బాగా నచ్చింది. ఓకే, ఆయన సినిమాలు మీరు కూడా చూసానన్నారు. ఏ సినిమా మీకు బాగా నచ్చింది? చిరంజీవి గారు అన్ని సినిమాలు నాకు ఇష్టమే. అంటే చిరంజీవి గారిది సార్ అంటే ఏ సినిమా బాగాలేదని ఉండదు, అన్ని స్టోరీ ఓరియంటెడ్ గా ఉంటే అన్ని బాగుంటాయి. నాకు అన్ని సినిమాలు కూడా ఇష్టం. ఆయన ఫ్రేమ్ లో కనబడితే చాలు, అంతే. ఆయన పక్కన హీరోయిన్ కూడా చూడరు, ఆయనే చూస్తూ ఉండిపోతారు అంటారు. ఫ్రేమ్ లో ఆయన ఉంటే చాలు. చిరంజీవి గారినే చూస్తారు నాకు తెలిసి. హీరోయిన్ ఇదేదో నేను ఆయన పుట్టినరోజు మేము ఆడుతున్న మాటలు కాదు, లేదా ఏదో మీరు పిలిచారు అడుగుతున్నారని కాదు, రియల్ ఫీలింగ్. నేనేటి కోటాను కోట్ల మంది అభిప్రాయం అది. ఆయన అన్ని సినిమాలు చూసే అన్నారు మీరు, ఆల్మోస్ట్ ఆయన స్క్రీన్ లో ఉంటే చాలా సినిమా చూసేస్తా అన్నారు. ఏదైనా పర్సనల్ గా అంటే ఈ సినిమా ఆయన చేయకుండా ఉంటే బాగుండు, ఈ క్యారెక్టర్ ఆయనకి సెట్ కాలేదు అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే అనిపించలేదు. లేదు, అన్నీ బాగానే ఉంటాయండి. అంటే ఆచార్య ఎందుకు పోయింది నాకు అది బాధేసింది. అంత ఫ్లాప్ ఏంటి, ఎందుకు ఫ్లాప్ చేశారు? అంటే ఆయన ఒక మాస్ యాంగిల్ లో చూడాలి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అంటే దట్టు ఆయనకి అందులో సరైన సాంగ్స్ లేవను, ఒక్కొక్కరు ఒక్కో రీజన్. కొంచెం మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి. చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డాన్స్, ఫైట్స్, ఏదైనా పెట్టాల్సిందే డైరెక్ట్. లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మేబీ దానివల్ల కొంచెం ఏమైనా తక్కువ రెస్పాన్స్ వచ్చి ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ మాస్టర్ ఫిల్మ్ కూడా ఎంత బాగుంటుంది. మీరు ఆయన సినిమాస్ అన్ని చూసా అన్నారు కదా, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? గ్యాంగ్ లీడర్ చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఆడిందో, రఫ్ ఆడించేస్తానండి. మాస్టరు ఇలా నమస్కారం పెట్టి, మాస్టర్ నమస్తే మాస్టర్ అని పెట్టి కొంచెం ఫేస్ టర్న్ ఇచ్చుకోండి అనండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. నగ్మాతో కూడా ఆయన మాటలు. యాక్టర్ బయటకు వచ్చేస్తున్నారండి డైలాగ్ చెప్పేటప్పుడు. మూవీ కూడా చేశారు కదా ఒకటి. సో ఎందుకు అలా? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అవునా? ఓకే, అంటే మళ్ళీ ఏమైనా ఉందా ఆ థాట్ ఇంకొక నెక్స్ట్ మూవీ? మరి రాజకీయాల్లో పడి ఇట్లో ఇంకేమవుతాయి నాకు. ఏదో అదే సకే వాలంటీర్ అని ఒక సినిమా తీసామంటే చిన్నప్పటి నుంచి ప్రయత్నించాను, కానీ మనం అందరికీ అవకాశాలు రావు కదా. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్పుడు ట్రైనింగ్ అయ్యారా? డిఎఫ్టి డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్, డిఐఏ డిప్లొమా ఇన్ యాక్టింగ్. మాత్రం చిన్న పరిచయం ఉంది అంతే తప్ప నటుడు అవ్వాలంటే అది యోగం ఉండాలి. సో ట్రై చేయొచ్చు అనమాట మూవీ మళ్ళీ. సో ఆయన కలిసినప్పుడు ఎప్పుడైనా ఈ సందర్భాలు వచ్చినాయి మూవీ గురించి? అంటే ఆయనతో ఎప్పుడు రాజకీయాలే. అమ్మో, ఆయన దగ్గర మన సినిమా ఇవన్నీ మాట్లాడు, అది ఆంజనేయుడు ముందు మనం కుప్పు గంతులు వేసినట్టు. అదే జాగ్రత్తగా ఉంటాం. పాలిటిక్స్ వరకే అన్నీ ఏం చెప్తే అది చేయటం. కొన్ని ఫొటోస్ అన్నీ ఉంటాయి, మీకు పంపిస్తాను. ఆయన నేను డయాస్ మీద కూర్చొని నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు, టెక్కలు వచ్చినప్పుడు
మీరు ఆయన ఫ్యాన్ గా ఉన్నప్పుడు అంటే ఐ మీన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వలేదు, ఆయనతో అప్పటి వరకు పరిచయం లేదు, ఆయన్ని మీరు అభిమానించేటప్పుడు ఏమైనా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉందా మీకు? అప్పట్లో అంటే మనకి ఇప్పుడంటే ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ అప్పుడు అలా లేదు. ఫ్యాన్స్ అంటే వాళ్ళకి లెటర్స్ పంపించడం అని, లేకపోతే వాళ్ళతో ఒక ఫోటో దిగాలని ట్రై చేయడం, అలా కొన్ని మెమరబుల్. చిరంజీవి గారిని కలాలని చాలా ప్రయత్నం చేశాను, చాలా ప్రయత్నం చేశాను. బిఫోర్ పాలిటిక్స్ పీజీ చేస్తున్నప్పుడు నేను కాలేజీలు పెట్టిన తర్వాత అలా హైదరాబాద్ వచ్చేటప్పుడు ప్రయత్నించేవాళ్ళం. కానీ కష్టం అండి, మా కమ్యూనికేషన్ లేదు, దొరకటం కష్టం, సార్ లేరు, షూటింగ్లకు వెళ్ళారు, ఇక్కడ లేరు, అక్కడ లేరు చెప్పేవారు. సరేలే మరి అని వచ్చేసేవాళ్ళం. కానీ అనుకోకుండా ఆయనతో రాజకీయం చేస్తానని, ఆయన అభిమానాన్ని ఆయన మనసులో కూడా నేను ఉంటానని నేను ఊహించలే. ఆయన మనసులో ఒక స్థానం దొరుకుతుందని నేను ఎప్పుడు ఊహించలే. అది జరిగింది. అది ఇదొక జీవితంలో ఇది చాలు. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, చిరంజీవి గారిని నా నోటి నుంచి ఎప్పుడు కూడా నేను తప్పుడు మాట ఆడినా. ఐ విల్ నెవర్ స్పీక్. ఈజ్ నైస్ జెంటిల్మెన్. ఆయన సేవా విమర్శించడానికి సేవ కూడా. ఇప్పుడు ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎవరు జనం గురించి ఆలోచిస్తున్నారు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సూపర్. దానాల్లో అన్నదానం గొప్పదంటారు కదా, కానీ నా దృష్టిలో రక్తదానం గొప్పది. ప్రాణం పొయ్యటం రక్తదానం అంటే అక్కడతో ఆగల, నేత్రదానం కూడా. కొన్ని వేల మందికి దృష్టిని ప్రసాదించినటువంటి చిరంజీవి. అందుకే ఆయన చిరకాలం అభిమానుల గుండెల్లో, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, తెలుగువారి గుండెల్లో చిరంజీవిగానే ఉంటారు. శాశ్వత చిరస్మరణీయుడు చిరంజీవి. ఆయన గుప్తదానాలు కూడా చాలా చేస్తాడు, బయటపడరు. అంటే మన ఏనాడు ఆయన ఆ నోటి నుంచి ఎప్పుడైనా నేను రక్తం ఎంతమందికి ఇచ్చాను, నేత్రదానం చెప్పారండి? మనం చెప్పుకోవాలి తప్ప ఆయన ఎప్పుడు చెప్పరు. ఆయన ఎప్పుడు వాటి గురించి మాట్లాడే ప్రసక్తులే, కానీ ఆయన పేరును వెళ్తుంటాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్టిస్టులు కూడా చితికిపోయిన వాళ్ళకి చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు. చేశారని విన్నాం. ఆయన కరోనా టైంలో అయితే ఏంటి, అంతకుముందు తుఫాన్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ త్రూ, అలాగే ఆయన కూడా చాలా మందికి కూడా ఆ సహాయ సహకారాలు ఆయన ఎక్కడున్నా కూడా అందాలి అని చెప్పి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారంట. ఆయనకి మంచి గుణం ఉందండి, అందుకే అతను ముఖ్యమంత్రి అవ్వాల్సినాడు. అలాంటి వాడు ఆ స్థానంలో ఉండాలి. నిజాయితీపరుడు, మంచివాడు. మరి ఎందుకు భగవంతుడు ఆయనకి ఆ అదృష్టం ఇవ్వలేదో నేను అనుకుంటాను. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు అనుకోండి, కానీ వ్యక్తిగతంగా అవ్వగలిగిన హోదా కలిగిన వాడు, మంచి మనసు ఉంది కదా. అలాంటి వాళ్ళు ఆ హోదాలకు రావాలి. మేనిఫెస్టో చేసేటప్పుడు ఆయన చేసిన ఆలోచనలు ఎన్ని చేశారనుకున్నారు? పేదవాడికి ఏదో ఒకటి చేయాలి, అప్లిఫ్ట్మెంట్ కోసం, ప్రజల్లో ఈ రాష్ట్రం డెవలప్మెంట్ చేయడానికి. కలిసి ఉన్న రాష్ట్రం, ఇప్పుడు రాష్ట్రం విడిపోలా. ఈ రాష్ట్రం సువిశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్నో ఆలోచనలు చేశాడు అతను హృదయంలో. చాలా మంచి పేదవాడికి బియ్యం అందించే దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా బాగా ఆలోచించాడు. మేనిఫెస్టో మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశారు ఆయన. అనేక ఏంటంటే ఇంత మంచి మనసు ఉంది, కానీ దానగుణం ఉంది, ధర్మం ఉంది, కనికరం ఉంది, పేదవాళ్ల పట్ల ఆప్యాయత ఉంది, అభిమానం ఉంది, ప్రజల పట్ల అపేక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కటే ముఖ్యమంత్రి అంటే బాగుండేది. మరి లేదు, మంచి మనసు. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు అంటే? నేను ఆ తర్వాత మరి కలవలు, నా రాజకీయాలు వేరేగా మారిపోయినాయి. తర్వాత నేను వైసీపీలోకి వచ్చాను. తర్వాత షాప్ ఓపెనింగ్ అప్పుడు వెళ్దామని చెప్పాను అనుకున్నాను. ఈ పొలిటికల్ గా ఉండి ఇతను రాలేదు. మరి ఈ పొలిటికల్ గా కాంట్రవర్షియల్ లేరు, కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో నేను ఇప్పుడు మంచి చెడు అని తెలుసో తెలియకో కాంట్రవర్షియల్ గా నేను కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయాను. వన్స్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యానో, నేను ఒకటి ఉంటుంది నా తత్వం, పార్టీ కమిట్మెంట్గా పనిచేస్తాను. నేను ఎవరికి భయపడను, అదరను, బెదర్ను. అనాల్సింది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. నా జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, రాజకీయాలని నేను దుర్వినియోగం చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నేనెందుకు భయపడాలి? నేను మాట్లాడతాను, ప్రశ్నిస్తాను, గట్టిగా మాట్లాడతాను. ఈ మాట్లాడే దానిలో నేను కొంచెం కాంట్రవర్సీ అయ్యాను కాబట్టి అన్నయ్యని కలవటం ఈ టైంలో కరెక్టా లేదా అని అనిపించింది నాకు. ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాం, లేకపోతే అన్నయ్యకి వెళ్ళి కార్డు ఇవ్వాలని చాలా ఆశపడ్డాను. కానీ కలుస్తాను, ఏదో కలుస్తాను.